ప్రైజ్ ద లార్డ్. నేటి శుభవచనము, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. ప్రియ స్నేహితులారా, పౌలు గారు ఈ మాటలను రాస్తూ ఇది కేవలము తన వ్యక్తిగత బలము కాదని, దేవుని మహోన్నతమైనటువంటి కృప ద్వారానే ఇంత గొప్ప సువార్త చేయగలుగుతున్నానని చెబుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించాలనేటువంటి ఆలోచన, సువార్త చెప్పాలనేటువంటి తాపత్రయము, ప్రభుని మహిమపరచాలనేటువంటి తలంపులు నీలో ఉంటున్నప్పుడు, లేదా ఒక మంచి కార్యము తలపెట్టాలనేటువంటి ఆలోచన నీలో కలిగినప్పుడు, నీవు దేవుని పాదాల చెంత నీవు మొరపెట్టి ప్రార్థించి దేవుని యొక్క బలాన్ని నీవు పొందుకో. ఎందుకంటే ఆయనకున్నటువంటి పంచనామములలో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, అందులో బలవంతుడైనటువంటి దేవుడు అనే విషయాన్ని నీవు గమనించు. ముఖ్యంగా నెహెమ్యా యెరూషలేము ప్రాకారములు పాడైపోయినప్పుడు రాజుకి గిన్నె అందించేటువంటి ఆ చిన్న స్థాయిలో ఉంటున్నప్పటికీ కూడా నెహెమ్యాని ఒక బలమైనటువంటి యోధుడుగా దేవుడు తన బలమిచ్చి వాడుకున్నాడు. అలాగనే గోధుమలను దొల్లగొట్టేటువంటి గిద్యోనును వాడుకున్నాడు, దావీదును వాడుకున్నాడు. నిన్ను కూడా తన బలముతో నింపి వాడుకొనబోతూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.